మన చెంచుల గురించి ఎంత పోరాటం చేస్తున్నాడు సారు. అయినా నమ్ముడల గురించి చాలా ఇప్పుడు మేము జంగిరెడ్డి వెళ్ళిన నాగయ్య పెద్ద మనిషినోడు, పెద్ద మనిషి అందరు కలిసి ఒక 4 లాయర్లు పెట్టి మన చెంచోట్ల ఈ జోకాలన్నీ నమ్ముడలు కొడుతుండ్రని హైకోర్టులు వేసినాం. దాన్ని హైకోర్టులు వేసినా కూడా అది ఏం ఫలితం కాలేదు. అది ఫలితం కాకపోతే మొత్తం వాళ్ళు ఏ ఆఫీసులు చూడకపోయినా ఎంఆర్ల వాళ్ళే, ఆర్డీఓల వాళ్ళే, కలెక్టర్ల వాళ్ళే, డిఎస్పీ వాళ్ళే పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు అవుతుండ్రు. పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు అయితే ఇంకా మా చెంచోళ్ళకి ఇంతమంది ఎక్కడ పోయినా కూడా ఇంతమందిలో వాళ్ళ 7 మంది ఏ ఎమ్మెల్యే చూసినా కూడా వాళ్ళ ఓట్ల కోసం చూస్తారు. కానీ చెంచోడు అని అంటాడా? ఆనాడు కాలం మళ్ళీ గుర్తుంది. చెంచోని ఏజెంట్ కింద ఉండడు, చెంచోలేదే పట్ట, చెంచోలేదే ఎక్కడ ఉండేదని మస్తుగా చెప్పేసారు. ఆ చెంచోంది పట్ట లేదు, బొక్క లేదు, ఏది లేదు. మొత్తం పాలిస్ట్ వాళ్ళని పెట్టేమి, ఆడ గూళ్ళ కాడిన బంగారం ఏమి ఎమ్మెల్యేలతో వస్తుంది. చెంచోనికి 2 పుల్లు బాటలు ఇస్తే వాడితే అక్కడ పడుతుంది. గుడి కింద ఉన్న బంగారం అంతా వాళ్ళు లాక్కొని పోతే వాడు పెద్ద మినిస్టర్ వాడు పోయి ఎక్కడనో పాడతాడు. నువ్వురా, నువ్వు నా లీడర్ వేరా ఆయన మా ఇక్కడ దగ్గర గుంజుకుంటాడు, పొట్ట కింద గుంజుకుంటాడు. వాగు వచ్చినప్పుడు ఆ తల్లి ఇట్టు పోతుంది. అది గెలిచిపోయినాక ఇంకా వాడట్టు ఈ లీడర్ ఇట్టు. వానికి ఎన్ని శ్యామలు అన్నారా అని, ఎన్ని కష్టాలు అన్నారా అని, వానికి చెంచోనికి ఇజ్జోకం వద్దు, ఒక భూమి వద్దు, ఏమొద్దు, నమ్మడులు పెద్ద సరిపోతుంది. వీళ్ళందరూ ఎక్కడైనా పోయి ఆనాడు కాలం వల్ల మా చెంచోళ్ళు విన్నప్పుడు అడిగి ఒక దేవత విన్నట్టు ఆడ చెదరకుంటారు. ఇప్పుడు నమ్ముడోళ్ళు ఎప్పుడైతే వాళ్ళు పాలిస్ట్ కిందకి అయినారో సగం అడిమంతా పాడు చేశారు. పాడు చేసినాక ఏముంది? లంచానికి మంచం. ఎమ్మెల్యే గెలుస్తాడు, ఓటు వేపించుకోడు. ఎమ్మెల్యే ముట్టి చుట్టూ తిరగాలి, 7 మాట తిరగాలి, కలెక్టర్ చుట్టూ తిరగాల, ఆర్డీఓ చుట్టూ తిరగాల. వాళ్ళది రికార్డుల విన్నా కూడా, చెంచోది రికార్డుల విన్నా కూడా ఒక్క భూమిలో 30 మంది చేసుకోవడం ఒక్క సర్వే మీద. ఈ ఏజెంట్ల చేసుకుంటానికి మేము పోయి ఆడపోయి కొట్లాడతానికి దాన్ని చూపించే వారికి మంది గున్ను ఉత్తద పట్టాది. దాని ఏది లేదు. ఒక సర్వే నెంబర్ 1000 నెంబర్ వేసుకునేది, గుండు గీతకు వేసుకుంది. ఇదే నా నెంబర్, ఇదే చూడరాదే నా పట్ట. ఏడంగా పోతుంది అనుకుంటావు. డబ్బు బెంచ్ కిందంగా ఏమార కిందంగా పోతుంటుంది. కిందంగా పోతుంటే వాడు చూస్తాడు అనుకున్నాడు. ఏమారా ఈడ వచ్చినా చూడాడు, డబ్బు ఎంతలా కట్ట వస్తుందో ఆడు చూసుకున్నా కరెక్ట్ ఇందే. నువ్వు ఏడ ఉన్నావా, ఏడ తాగి ఆడపడి ఉన్నావు గెదిమే. ఇంకా 2 మాటలకి వెళ్ళి వస్తుంటుంది. అప్పుడు తంతనేమి వాళ్ళని పోయి దాడి చేస్తేనే కేసులు, కోర్టులు గాయపడుతుంది. ఇంక ఈ మంది ఏమి అదురుకొని సగం మంది ఏమి పిరికినోడేమి అనమాట పోకపోతుండే. పిరికిన వాడు ఒకటి గడపని పెడుతుంది బేడీలేసి. ఏం చేస్తాం మనం? ఇంకెంతమంది అయినా, ఎన్ని ఊర్లైనా మన చెంచులేని తక్కువ ఉండరు, నమ్ముడోళ్ళేమి ఎక్కువ ఉండరు. కోట కొద్దిగా ఉండరు వాళ్ళు. ఒక్క నమ్ముడోని పోయి కలిగి వాళ్ళిద్దరు కెలపడితే వాడు అప్పుడే డబ్బు ఇచ్చి వాళ్ళు ఒక్కటే మళ్ళీ అప్పుడే రూపాయలు పెట్టి మన అందరినీ వాళ్ళకి తరిమి వాళ్ళకి పెట్టి వస్తాడు. వాడు స్టేషన్లో పెట్టి వస్తాడు. అప్పుడు భయపడుతుండు. అందులో కలెక్టర్ల వాళ్ళేనా, ఎమ్మెల్యేల వాళ్ళేనా, మా ఆర్డీఓల వాళ్ళేనా, నువ్వు ఆడపోయి జయిస్తావు. జయించడానికి ఒక్కసారి మేము పోయినాం. గురువయ్య ఈ పెద్ద మనిషి భూమి కోసం పోయినాం. బక్కలింగేపల్లిన ఉంది 33 ఎకరాల పొలం. దానికి పోరాటం చేస్తుండా నేను. మన హైకోర్టు లాయర్ని పట్టుకొని మనం ఢిల్లీ నుంచి తెచ్చినాక ఇంకా 2 కాయిదాలు రావాలి. 2 కాయిదాలకు మొన్న పోతే ఆయన ఎరకలాయన వచ్చినాడు. నమ్మడాయన ముందు ఏమంటున్నాడు, ఇది మాటకి ఎప్పుడు అమ్మక జరిగినావు నువ్వు, ఒక సరాయి కమ్ముకున్నావు, గింజలు కమ్ముకున్నావు, ఇక్కడ కానొస్తుందని వాడాదర పెడుతున్నాడు నన్ను. ఓహో, నువ్వు ఇట్టాడు ఊపు కట్టాడు యాప కదలేదు, నువ్వేమనుకుంటున్నావో. సక్కరంగా చేస్తాను, సక్కరంగా చెయ్యి. 10 మాటలు తిరిగినాము. అమ్మను ఆయన నాయన అన్నాను. కాళ్ళు పెట్టినాం, ఏళ్ళు పెట్టినాం, గదవ కూడా పెట్టినాం, కడుపు కూడా పెట్టినాం. మాట ఇంత లేడు. మళ్ళీ వచ్చి ఏమారా కాడికి వస్తే వాడేమంటాడు, జర్ర చేపట్టిన మార్చినాడు. నమ్మడ తెలివి చూడటం ఉంది. జర్ర చేపట్టిన మమ్మల్ని మాయ ఫ్యాక్టరీ లేక మాయ చేసి ఉన్నాను. ఒక ఎమ్మెల్యే ఉండే 5 లక్షలు తీసుకోమంటాడు. ఒక ఎమ్మెల్యే ఉండే నా ఓట్లు ఎన్ని చూసుకోరా మన పార్టీ వాడని వాడంతా ఆయన మొదలు పెడతాడు. ఏం సక్కరంగా ఉంది,
ఎవడు వస్తే మనకేం సాయం చేసేది ఏముంది? మన భూ ఏందో మన బట్ట ఏందో. అడవులకి ఇప్పుడు పాపమ్మ చెప్పినట్టు అడవులకు పోతే గడ్డంతో అని ఎక్కువ, పరకలతో అని ఎక్కువతుంది ఈ పాలిస్టిక్ గాడిదలు. ఇంకా ఎక్కడెక్క బతారు వీళ్ళు, వాళ్ళకి ఏమి జోకం ఉంది? మా గాడిదలకు కూడా బుద్ధి లేదు. ఇంకా చదువుకోరంటే ఎట్ట పడితే అట్ట పోయి అట్ట కొంత మోసం అవుతుంది. ఊళ్ళాడ చదువుతారని ఆ టీచర్లు వెళ్ళదంగా మొదలుపెట్టి ఇంకేం చేస్తాం? అప్పుడు మూర్ఖుల మిన్నలమే, చదువు లేకపోయా, పరాట లేకపోయా, అడుగు చూసి కొండ బ్యాక్తింది. ఏడ విన్న గుళ్ళ కాడ వాళ్ళే, పూజారులు వాళ్ళే, అన్నింటికి వాళ్ళే. మనకు పోరాటం లేదు, ఏది లేదు. చెంచుడు వాడు రెండు పావులు పోస్తే వాడు వెళ్ళిపోతాడు. నువ్వుకర్రా అంత మనదే జావు అనుకుంటాం. వాళ్ళు వాళ్ళ కబుదల ఈ పోరాటం చేయాలంటే ఇది ర్యాలీ చేసి గట్టిగా అంతా ఏకమత్తన ఉండాల. మన చెంచులు ఎక్కడ ఉండరు మొత్తానికి వారు ఎవరన్నా ఉండాలి. మన భద్రాశాల మళ్ళీ అట్లా చేసినాడు. మన కొయ్య చెంచు వానంట ముసలోడ కోసేసినాడు. అట్ట కోసేస్తే భయం ఉంటుంది ఎవరికైనా. ఆ కొయ్యకనే భయం, కొయ్యకనే భయం లేదు, హద్దు లేదు, హద్దు లేకుండా ఉంది. వాను మంచిగా బావంటివి జాను ఆమన్నాడు, బావంటివి వారికి వానికి మళ్ళీ తీసుకుపోయి ఉడుము పెట్టేది మనం నేర్పుతుండిమి. పెరం లేపట్టింది మనం లేపుతుండిమి. మా తోడు తీసేది మనం అమ్మడి పెట్టుకుని పెడితే వాడు అన్ని చేయించుకోండి లెక్క బాగా చేసి వాడు నేనే ఏ జయంతిని అనుకుంటే వాడు మీ ఆదివాసీ వాడు దెబ్బలు కట్టుకొని కూడా చేసి మనకు బుద్ధి లేక మనం అన్ని మీటింగ్లు పెడుతుంటే వాళ్ళు చర్చ పెట్టుకుంటే అట్ట పోతారు కనుకో. ఆ ఎమ్మెల్యేలు చెప్పబెట్టి, మంచి మంది ముఖ్యమంత్రులు చెప్పబెట్టి, మంచి మంచి కేంద్రాలు చెప్పబెట్టి, దెబ్బ గొడ్డలి కత్తి ఉంటేనే ఆడ పని జరుగుతుంది. జై ఆదివాసి.